ముందు దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే కళ్యాణ్ భాయ్. నమస్తే దయాకర్ గారు. ఏంటి హస్తవ్యస్తం ఏంది? అటు నల్గొండ జిల్లా మీ జిల్లాలో మొదలైంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడెప్పుడు అది అయిపోయింది, సర్దు మణిగింది అనుకున్నాం. మద్యం షాప్లకు కూడా ఆయన ఏదో టైంలు పెట్టాడు ఈవినింగ్ పొద్దున అంటూ. సరే అవి జరుగుతున్నాయి. తర్వాత పోతే మీరు వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు, గతంలో మీకు అవకాశం వస్తుంది అనుకున్నారు. అక్కడ ఒక వివాదం, కొండా సురేఖ ఇష్యూ. ఇటు పోతే కరీంనగర్గా మీరు ఇన్ఛార్జ్, అక్కడ ఒకటి మీ జిల్లా, ఒకటి పోటీ చేద్దాం అనుకున్న జిల్లా, ఒకటేమో మీరు ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా. అన్ని జిల్లాల్లో వివాదాలే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకటి. రెండోది, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి మీరు తీసుకున్నారో వాళ్ళు కౌలుకొచ్చారా, నియోజకవర్గాలను వాళ్ళకి రాసిచ్చారా? అసలు ఏంటి? జీవన్ రెడ్డి అడుగుతున్నారు, అది నేను అడుగుతున్న మాట కాదు అది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇవి నేనైతే ఇప్పుడు 24 అంటే 14 10 సంవత్సరాల్లో ఇట్లాంటి కోకొల్లలు నేను చూసినాయి. ఇట్లాంటివన్నీ సహజం. ప్రత్యేకించి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రచారంలో ఉంటాయి. అదొకటి. రెండవది ఏంటంటే కొన్ని స్పర్ధలతో కూడుకున్నాయి, అయితే కొన్ని ఏమో రాజకీయ కోరికలతో ఇమిడి ఉన్నాయి. కాబట్టి అది ఏఐసిసి కానీ పిసిసి కానీ వాళ్ళ కనుసన్నల్లో ఉంది. ఇదంతా అంటే వాళ్ళ ఏమంటారు పరిధిలో ఉంది. కాబట్టి దాని మీద నేను నిర్ణయాధికారిని కాదు కాబట్టి నేనేం కామెంట్ చేయలేను. కానీ జరుగుతున్న వాటిల్లో 2-3 అంశాలు మాత్రం నేను కరీంనగర్ చెప్తుంది కాబట్టి జీవన్ రెడ్డి గారు వర్సెస్ సంజయ్ గారి విషయంలో చాలా ప్యాసిఫై చేసే ప్రయత్నంలో ఉన్నాం. మొన్న మధ్య కూడా సమావేశం జరిగినప్పుడు ఆ మేరకు జీవన్ రెడ్డి గారు అడిగిన అంశాలన్నింటినీ కూడా సబటైజ్ అనే దానికంటే వాటిని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. అటువైపు సంజయ్ గారు కూడా చాలా ఓపికతో ఉంటున్నారు. కొండా సురేఖ గారిది మీరు చూసిండ్రు కదా, అది సరే వారేం వ్యక్తిగతంగా స్పందించకున్నా సరే వారి కుటుంబ సభ్యుల నేపథ్యం అక్కడ జరిగినాయన్ని కూడా చిలువలు పలువలుగా వస్తాయి. కామన్. ఒకటి సీక్రెట్, ఇట్లా గుప్పిట దాస్తే 100 రకాల ముచ్చట్లు ఉంటాయి, అది బయటకు వస్తే ఇంకేది ఉండదు. కాబట్టి ఇవి రెండు. కొన్ని ఏమో కంటిన్యూస్ గా ఏమంటారు సశేషం లాగా ఉంటుంటాయి. కానీ అంతకుముందు కోమటిరెడ్డి ఇంకా నిన్న మొన్న అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో దయాకర్ గారు, మల్లికార్జున్ ఖర్గే మీరు కూడా వెళ్ళుంటారు, పరామర్శకు చాలా మంది నాయకులు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రభుత్వం పార్టీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణలో అని ఏదో సౌత్ పోస్ట్ ఏదో మ్యాగజైన్లోనో పేపర్లోనో ఢిల్లీ పేపర్లో వచ్చింది అది వార్త కూడా. అంటే నిజంగా అధిష్టానం కూడా ఏమన్నా అసంతృప్తిగా ఉందా పార్టీ తీరుపై? ఇక్కడ వరుస సంఘటనల దృష్ట్యా ఎప్పుడైనా కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది డెఫినెట్ గా. సరే పొన్నం గారు వర్సెస్ అట్లూరిది అది అప్పటికప్పటికి మీరు ఇంతకు ముందు అన్నట్టు టీ కప్పులు తుఫాన్ లాగా పోయింది. వివేక్ గారి అంశం కూడా మీడియా ఇష్యూ అయింది. కానీ సీరియస్ గా పార్టీకి నష్టం చేయని విషయాల పట్ల పార్టీ సీరియస్ గా ఉండదు. అదే పనిగా పార్టీకి నష్టం చేసే ప్రయత్నాలు చేస్తే పార్టీ కన్సర్న్లో ఉంటది కాబట్టి, పార్టీ పరిధిలో ఉంటది కాబట్టి డెఫినెట్ గా వాటి పట్ల ఆ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పటికిప్పుడైతే వచ్చిన ప్రమాదము, వచ్చిన నష్టము, లేకపోతే వచ్చే కష్టము అయితే చాలా తక్కువ. ఏదైతే ఎక్కువ నష్టం చేకూరుతుందనే అంశం వచ్చినప్పుడు పార్టీ సీరియస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెద్దగా వీటి గురించి మేము ఏమంటాము ఆలోచించాల్సిన అవసరం, పార్టీ ఆలోచించాల్సిన అవసరం రాదు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల మీదనే ఎక్కువ దృష్టి పెట్టిండే. ఈ ఒకవేళ లోకల్ బాడీ ఉండుంటే ఇవి చర్చలోకి వచ్చాయి కావు. ఏదేమైనా కూడా పార్టీలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ లో అసలు సమాధానమే చెప్పలేని స్థితికి వెళ్ళిపోయింది కదా. కనీసం మేమన్నా మాట్లాడే పరిస్థితి ఉన్నది. కానీ అండ్ ఇక వాళ్ళు కవిత గారు ఎందుకు బయటకు పోయిండ్రు ఏంటి అనే విషయంలో అది ఇక మా అంతర్గత అంశం అన్నట్టుగానే తప్పించుకుంటున్న పరిస్థితి బీజేపీలో చూస్తూనే ఉంది కదా. అసలు అది మీకు తెలియంది కాదు, ఇన్ జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి లుకలుకలు వస్తూనే ఉంటాయి. మీరు కూడా G9 అని పెట్టి అసలు రేవంత్ రెడ్డికి PCC ఇవ్వద్దని చాలా పెద్ద గొడవ. అప్పుడు అది వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత ఉంటుంది అది. అయితే అధికారంలో ఉన్నప్పుడు అధికారానికో నాయకత్వానికో భయపడి అంత సైలెంట్ గా ఉండే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి ఇన్ జనరల్ గా. ఇక్కడ ఎందుకు ఇలా అవుతుందంటే ఏం చెప్తారు? అధికారంలో ఉన్నా కూడా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఇది కామన్. కాంగ్రెస్ లో అంటే ఇది ఏకఛత్ర ఆధిపత్యమో ఏక వ్యక్తి కేంద్రకంగానో పార్టీ ప్రభుత్వం నిర్వహణ ఉండదు. కాబట్టి ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ ఉంటది. దాన్ని మనం కాంగ్రెస్ కు స్వేచ్ఛ ఎక్కువ అని అంటారు. కానీ ఆ స్వేచ్ఛ పేరు మీద స్వేచ్ఛ పరిధి దాటిన వాళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం సర్దుకుపోయే పరిస్థితుల్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఇప్పుడు కర్ణాటకలో జరగట్లేదా ఆ లెక్కకు వస్తే
సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ అనేది మొన్నదానికి మళ్ళీ అది నడుస్తున్నాం. కాకపోతే మన తెలుగు మీడియాలో కొన్నిట్లో వస్తుంది. ఇది ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఏంటంటే స్వేచ్ఛ ఉంటది, అడిగే హక్కు ఉంటది. దానితో పాటు కొన్ని వైరుధ్యాలతో కూడిన అంశాలు మాకే గతంలో పివి నరసింహరావు గారు చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అక్కడే ఉండదు. కాబట్టి ఇక్కడ మా వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తారు. దాన్ని మేము ఒకవేళ అది సమస్యపూరితంగా ఉంటే దాన్ని సర్దుకుపోయే ప్రయత్నం చేస్తాం అంతే తప్పితే దాంట్లో కొత్తగా మాకేం నష్టం వస్తుంది అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. సొంత కేసీఆర్ కూతురైనా తప్పుగా మాట్లాడితే ప్రభుత్వం పార్టీకి నష్టం చేకూరిస్తే ఆమెను సస్పెండ్ చేశామని చెప్తున్నారు. ఇక్కడ జీవన్ రెడ్డి గారి వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డి మీరు చెప్తున్నారు, నిన్న జీవన్ రెడ్డి మేము అసలు వాళ్ళం పట్టాదారులం, మేము వాళ్ళంతా కౌలుదారులు, వాళ్ళు చెప్తేనే పనులు చేస్తున్నారు, ఆ పనుల్లో కమిషన్లు దండుకుంటున్నారు. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు జీవన్ రెడ్డి గారు చేసినవి, చాలా సీరియస్ వ్యాఖ్యలు, అలిగేషన్లు. అవి ఖచ్చితంగా విపక్షాల కష్టంగా మారుతాయి. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంతేనా ఇలా జరుగుతుందా అనుకుంటారు కదా. అది నష్టం ఏం లేదా మీకు? మీరు జిల్లా ఇన్ఛార్జ్ కూడా మీరు. అంటే ఇప్పుడు అట్లాంటి నష్టం జరగవని అనడానికి అవకాశం లేదు. అవి కష్టమైన భరించాల్సిన పరిస్థితి ఉంటాయి. ఇప్పుడు మేమే సంజయ్ గారిని ఆహ్వానించినాం కదా, పార్టీ ఏఐసిసి ఆహ్వానించింది. అలాంటప్పుడు సంజయ్ గారి మీద నేను కామెంట్ చేయలేను కదా. ఆయనకున్న అంతర్గత అంశాల్లో కొన్ని వేధించే అంశాలను ఆయన ప్రస్తావన తెచ్చినా కూడా ఒక పరిధి మేరకే అవి ఉంటాయి, అంతకు మిక్కిలిపోదు. ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో ఆయన కొన్ని ఏమంటాం ఇష్యూస్ ను ఎరైజ్ చేస్తున్నాడు. వాటి కొన్నిటిని మనం రిజాల్వ్ చేసుకోవాల్సి ఉన్నాయి, కొన్ని పార్టీ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఎవరు కంప్లైంట్ లేదనేది రవి గారు చెప్పిన పరిస్థితి. కానీ ఇవన్నీ ఇప్పుడు విషయం గుర్తొస్తుంది. అద్దంకి దయాకర్ ఇలానే ఏదో ఒక వేదికపై మాట్లాడితే 24 గంటల్లో దయాకర్ కు షోకాజ్ నోటీస్ వెళ్ళింది. అదే షోకాజ్ నోటీస్ వెళ్ళింది, దానికి సంజయ్ షీట్ తీసుకున్నారు. అద్దంకి దయాకర్ బహిరంగంగా వచ్చి క్షమాపణ కూడా చెప్పాడు. అది దయాకర్ కు వర్తించింది, మిగిలిన వాళ్ళకి ఎందుకు వర్తించట్లేదు అని చాలా మందికి అనుమానం ఉంది. అది నా విషయం ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తా. నాకు పార్టీ ముఖ్యం అంటే మిగిలిన వాళ్ళకి కాదా? ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళకి కాదా పార్టీ ముఖ్యం కాదా? హోమ్సో ఎవరైనా అది వాళ్ళ, ఎందుకంటే పార్టీకి నేను అవసరమా లేదా అనేది నాకు తెలియదు, కానీ నాకు పార్టీ అవసరం. కాబట్టి నేను పార్టీ యొక్క క్రమశిక్షణకు లోబడి ఉండాల్సిన బాధ్యత, హక్కు నాకుంది. కాబట్టి నేను దానికి నా ద్వారా ఇంత ఏమైనా మిస్టేక్ జరిగిందన్నా కూడా నేను దానికి ఇమ్మీడియట్ గా నేను రిజైండర్ ఇస్తాను. రెండవది, నాకే అవకాశాలు ఇవ్వకపోయినా కూడా ఎక్కడ నేనేం నా అసమ్మతినో నేను పార్టీ మీద వ్యతిరేకతను ఎక్కడ కూడా ఏం నేను చెప్పిన పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు రవీంద్రరావు గారే ఉన్నారు, వారికంటే వెనుకొచ్చినవారు ఎమ్మెల్యేలైండు, మంత్రులైండు, వెళ్ళిపోయిండు కూడా. అంతవరకు కూడా మరి కేసీఆర్ గారు వారికి ఏం చేయాలి? అయినా ఎప్పుడన్నా టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ ని కానీ అన్నారా? అంటే పార్టీ పట్ల విధేయత ఉండడం వేరు, పార్టీలో అవకాశాలు పొందడానికి మాట్లాడే మాటలు వేరు, పార్టీలో వైరుధ్యాల గురించి చర్చించడం వేరు. ఇవన్నీ కూడా అంటే కొన్ని సందర్భాలను బట్టి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇలాంటి జంచర్ లో ఎవరి ఉద్దేశాలు ఏమిటి అనేది డిఫైన్ చేయడానికి నా దగ్గర బేసిక్ ఇన్పుట్ డేటా ఉండదు. ఎందుకు వాళ్ళు అట్లా ప్రయత్నం చేస్తున్నారు మీరు విశ్లేషించవచ్చు. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి మిమ్మల్ని ఇంత స్పెసిఫిక్ గా అడుగుతున్న దయాకర్ గారు. మీరు ఎమ్మెల్సీ అయితే మిమ్మల్ని అడిగేవాడిని కాదు. మీరు కరీంనగర్ జిల్లా పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మీరు ఇన్ఛార్జ్. అక్కడ ఉన్న సమస్యను సాల్వ్ చేసే బాధ్యత మీకు లేదా? నేను ఇప్పుడు మన డిస్కషన్ తర్వాత కూడా తుమ్మల గారు ప్రభుత్వం తరపు నుంచి మంత్రి ఇన్ఛార్జ్, అవును, నేను పార్టీ ఇన్ఛార్జ్ గా శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు, తర్వాత మన జీవన్ రెడ్డి గారు. మీ జిల్లాలోనే పంచాయతీలు అంటుంది. అదే అక్కడ కూర్చున్న తర్వాత మన పొన్నం గారు, తర్వాత మన ఎవరు అడ్లూరి గారు, మీరు మాట్లాడి మాకు ఏదైనా చెప్పండి అన్న తర్వాత మేము డీటెయిల్ గా కూడా జీవన్ రెడ్డి గారితో డిస్కస్ చేసినాం. ఆయన అడిగిన అంశాలన్నిట్లో కూడా మీకు నష్టం జరగదని చెప్పినాం. నేనైతే అంటే ఇది ఇప్పుడు నేను బాధ్యత వహిస్తున్న జిల్లా కాబట్టి దాని విషయంలో జీవన్ రెడ్డి గారు కూడా దాని విషయంలో తొందరగా తేల్చండి అనే ఉద్దేశంతోనే వారు. ఏంటిది అసలు మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంది తేల్చేది? అయితే సంజయ్ కన్నా బయటకు పంపాలి, లేకుంటే జీవన్ రెడ్డి కన్నా సంజయ్ కంటే పెద్ద పదవి ఇవ్వాలి, ఇంకేముంది మీకు తెలిసేది ఏముంది? అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, ఏఐసిసి దృష్టిలో కూడా ఉంది. జాయినింగ్స్ అనేవి ఓన్లీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీనే కాదు, ఏఐసిసి కన్సర్న్ తోనే జరిగినాయి.
జాయినింగ్స్ అనాలతోనే జరిగినాయి. ఇంకొకటి కడియం శ్రీగారి పార్లమెంట్ ఎన్నికల ముందు చేరినప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడలేదు, దానం నాగేందర్ చేరినప్పుడు కూడా అభ్యంతరం పెట్టలేదు. ఆ తర్వాత సంజయ్ చేరిక ముందు నుంచి చేరిన తర్వాత ఎక్కువ అభ్యంతరం, అంటే ఆయన అక్కడ సఫకేషన్ అవుతుంది నియోజకవర్గంలో. ఆయన తప్పు కూడా కాదు, 40 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తి ఆయనకు సంబంధం లేకుండా మీరు ఇంకొక ఆయన తెచ్చిపెట్టుకున్నారు. బీఆర్ఎస్ లో కూడా 37 మంది చేరారు, డౌట్ లేదు, అంతకుముందు 10 ఏళ్లలో. కానీ ఎక్కడ ఇంత రచ్చ అయితే జరగలేదు. వాళ్ళు ఉంటున్నారు లేకపోతే వెళ్ళిపోయారు అక్కడ నుంచి. అది కాంగ్రెస్ స్పెషాలిటీ. ఇప్పుడు అది గొప్పతనంగా చూస్తున్నారా మీరు? బయటనేమో అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న దురవస్థగా చూస్తున్నారు. ఎవరైనా కేసీఆర్ అట్లా అనగలుగుతారా? ఎవరన్నా ఆ పార్టీలో ఉన్న అప్పుడు ఓడిపోయిన? అదే అంటున్నాను, నేను అదే అంటున్నాను. కాంగ్రెస్ అంత క్రమశిక్షణ లేని పార్టీయా మరి? మీరు చెప్పేది అట్లా ఉంది. ఒకటి గద్వాల ఉంది, పటాన్ చెరువు ఉంది, ఇది మన జగిత్యాల ఉంది, ఇట్లా 10 ఇట్లలో ఉంది, పోచారం ఏనుగు రవీందర్ రెడ్డికి అక్కడ ఇప్పటికీ అంటే కొన్నిట్లలో తీవ్రత తక్కువ ఉన్న వైరుధ్యాలు ఉన్నాయి. అక్కడ ఇట్లా ఏంది ఇలాంటి మా దగ్గర వచ్చి జాయిన్ అయిన వాళ్ళతో సమస్య అవుతుందన్న దగ్గర మా పార్టీ ఆలోచనలో ఉన్నది. కానీ పార్టీని అధిగమించి వాళ్ళు ఏమి మాట్లాడట్లేరు, పార్టీని నిలదీసే ప్రక్రియ ఏమీ లేదు. రెండవది, పార్టీ ఇప్పుడు గతంలో ఏమంటాము, బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని మేము ఆ చేరికలు చేర్చుకో, ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటది, ఇది ఉంటదా ఉండదా అని చెప్పి అన్నాకనే అది వచ్చింది. కానీ వాళ్ళు ఈ మాటల తర్వాతనే ఈ 10 నుంచి ఇంకా పెరగలే, ఇంకా చాలా మంది వచ్చేటోళ్ళు. ఇది మంచి కదా చర్చ, మంచి ప్రజాస్వామ్యయుతం కూడా ఉన్నది. రేపు సుప్రీంకోర్టు, హైకోర్టు లేదంటే స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, దీనికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని రెచ్చగొట్టి చేసింది కూడా విపక్షాలుగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ అని నా అభిప్రాయం. ఒక్క నిమిషం, దయాకర్ గారు, రవీందర్ రావే కాదు, జీవన్ రెడ్డి గారు కూడా అన్నారు ఇదే మాట. 20 మంది అంటే బీఆర్ఎస్ కంటే 20 మంది ఎక్కువ మంది మనం ఉన్నాము, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదా అని జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఎందుకు చేర్చుకున్నారు? ఎమ్మెల్యేల మీద కాదు, వీళ్ళ వెనుక ఉన్న శక్తి 10 రాష్ట్రాలు పోగొట్టింది మా ప్రభుత్వాలని. బీజేపీ అంటే బీజేపీకి భయపడుతున్నారా మీరు? బీజేపీ చేసింది కదా 10 రాష్ట్రాల్లో, కనబడుతున్న వాస్తవమే కదా. ఇప్పుడు మాకు ప్రభుత్వాలు రానియకుండా చేసిన దగ్గర ఒక దగ్గర అయితే, ప్రభుత్వంలో గెలిచినాక ఎమ్మెల్యేని గుంజుకొని ప్రభుత్వాన్ని గురగొట్టిన చరిత్ర ఉంది. అంటే మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని భయపడుతున్నారా అంటున్నాను, నేను అదే అంటున్నాను. బీజేపీ కొంటుంది, అమ్ముడు పోతారని భయపడుతున్నారా మీ గెలిచిన ఎమ్మెల్యేలు? 8 మంది అవును, ఇంకా మీరు అంతే కదా వదిలేసిండ్రు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మొత్తమే భూస్థాపితం చేయడానికి బీజేపీ ప్లాన్ లో కాంగ్రెస్ ముక్త భారత్ కు ఇవాళ పనిచేసింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఇడ టీడీఎల్పీని మర్జీ చేసుకొని, దాని పేరేంది, సిఎల్పీని మర్జీ చేసుకొని, ఉన్న పార్టీల ఎమ్మెల్యేలందరినీ చేసుకొని ప్రభుత్వాన్ని మేమైతేనేమో కూల్చుకోవాలి, మీరైతేనేమో నిలబెట్టుకోవాలన్నా? వాళ్ళతో కొట్టుమన్నారు కదా మీరు, పార్టీ మారితే వాళ్ళతో కొట్టుమన్నారు కదా. ఇప్పుడు కొడుతున్నారు, వాళ్ళతో కాదు మాటలతో కొడుతున్నారు. ఇటుకాయనండి, రాజకీయమైనప్పుడు మాదేం ధర్మసత్రం ఏం కాదు కదా. మేము కూడా దయాకర్ గారు ఇక్కడ ఒక్క పాయింట్, రాహుల్ గాంధీ గారు అన్న మాట ఏంటంటే, ఈ అనర్హత వేటుకు సంబంధించిన చట్టాన్ని మార్చిపడేయాలి, పార్టీ ఇలా మారితే అలా వేటు పడాలి. ఇది రాహుల్ గాంధీ కోరిన కోరిక ఉంది. ఆ చట్టాన్ని కూడా మార్చాలన్నారు, ఇంకా స్ట్రాంగ్ చేయాలన్నారు. కాదే, ఆ చట్టం చేయమని సొంత పార్టీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు అన్నాక కూడా బీజేపీ ఎందుకు చేస్తలేదు ఇప్పటి వరకు? క్వశ్చన్ ఎందుకు వదిలేసింది? సరే, ఇప్పుడు ఇంత ఈ 10 మందిని ఎట్లా చేర్చుకున్నారని అంటున్నారు కదా, మరి ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచి వచ్చినోడు తెలియదా? లేదంటే కళ్యాణ్ గారు ఎన్నిసార్లు నిజాయితీగా ఉన్నంత దాఖలా ఎందుకు? ఇప్పుడు ఒక మాట అనుకుందాము, ఈ రాజే వర్సెస్ కడియం శ్రీయర్ గారు అంతకు ముందు లేదా? అందుకే కదా రాజయ్య ఉన్నట్టు, అందుకే కదా రాజయ్య బయటకు వెళ్ళిపోయాడు అక్కడ ఉండలేక. అప్పుడు తీసుకున్నారు, రాజయ్య మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? కాదు, పొమ్మన లేక పొగబెట్టుడు వాళ్ళు చేయబట్టి ఉండకుండా వచ్చారు. నేను ఇప్పుడు అంటున్నా ఒకటే సూటి మాట,
మీరంటే ప్రేమ ఉంటే, మీరంటే గౌరవం ఉంటే, ఇప్పుడు మా కాడ పంచాయతీలు అవుతున్నా మీ దగ్గరికి ఎందుకు రావాలి, నేను అదే అంటున్నాను. సమాధానం లేదు. ఒకటి. రెండవది అతి ముఖ్యమైనది, కేసీఆర్ అనేటోడు బయటికి రాకుండా, మీరు చెప్పండి ఒక్క నిమిషం, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా, ఒక్కటే మళ్ళీ ఏమిటి అనుతోని మాట్లాడు. కేసీఆర్ అంటోడు బయటికి రాకుండా ఈ పార్టీని మీరు ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకునేది మీకు ఇంకా తెలియనంత కాలం మేము చేసేది ఏం లేదు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత ఇంకెక్కువ మంది కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా రావచ్చు. కాబట్టి ఎన్నిక టాపిక్ వచ్చింది కాబట్టి అక్కడ మీరు గెలిస్తే మీ వైపు ఉండొచ్చు, వీళ్ళు గెలిస్తే వీళ్ళ వైపు రావచ్చు, అది వేరే విషయం, అది పాయింట్ కాదు. అయితే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే దయాకర్ గారు, ఈ సమస్యకి సొల్యూషన్ ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏంటి ఒకటి. రెండోది 10 మంది ఎమ్మెల్యేలు చేరారా లేదా అనేది, వాళ్ళు చేరలేదంటారు, మీరు చేరారంటారు, అది వేరే విషయం. దానం నాగేందర్ ఏకంగా మీ స్టార్ క్యాంపెయినర్ అయిపోయారు జూబ్లీహిల్స్ ఎన్నికలకి. ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్టు ఒప్పుకున్నట్టేనా మరి మీరు? ఇప్పుడు ఆయన ఎంపీగానే చేసిండు. అవును, ఆ విషయాలలో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు స్పీకర్ గారు వారు అన్నట్టు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా పోయిండు, తేలుతుంది. కానీ నేను ఇంతకు ముందు అదే అన్నా, గవర్నర్ గారు చూస్తున్నారు కదా, నరసింహన్ గారే చూసుకుంటూ టీడీపీ గుర్తు మీద గెలిచిన అలయన్స్ అని చేసి మంత్రి దయాకర్ గారు కాబట్టి వాళ్ళని ప్రజలు ఓడించారనుకుందాం, మీరు అదే చేస్తారా? నేను అడుగుతుంది అదే. నేనేమంటున్నా అంటే, ప్రత్యర్థి ఎప్పుడైతే నిజాయితీగా రాజనీతితో ఉంటాడో అధికార పక్షం అంతకంటే ఎక్కువ నిజాయితీ. ఇప్పుడు కేరళలో ఒకే ఎమ్మెల్యే తేడాతో ప్రభుత్వం నడిచింది అక్కడ. ఇప్పుడు ఎల్డీఎఫ్ నడిచింది గతంలో. ఎందుకు మరి ఇక్కడ మీరు గంతమందిని చేర్చుకోవాలి? తెలంగాణ రాజకీయాల్లో ఆ వరవడిని పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ కదా. మీకు 63 సీట్లు ఇచ్చిండ్రు అప్పుడు. ఆ రోజు ఎంఐఎం మీకు అనుకూలంగానే ఉన్నది, ఆల్మోస్ట్ 70 సీట్లు ఉన్నాయి. మరి ఎందుకు 20-25 మందిని తీసుకోవాల్సి వచ్చిందంటే, అప్పుడంటే ఓకే. 80 సీట్లు గెలిచిన తర్వాత, 88 సీట్లు ఏమొచ్చిన తర్వాత మళ్ళీ ఉన్న పార్టీని మొత్తం కూడా మర్చి చేసుకునే ప్రయత్నం ఎందుకు చేసింది? అదే మళ్ళీ తిప్పికొట్టింది. కాబట్టి టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది పాలిటిక్స్. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఉన్నట్టో, రవీందర్ గారు ఉన్నట్టో టీఆర్ఎస్ ఉండదు. ఎందుకంటే నిజాయితీ అనేది, రాజనీతి అనేది ఎంత మేరకు ప్రత్యర్థి మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత సిన్సియర్ గా ప్రజాస్వామ్యయుతంగా ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క మంచితనాన్ని బేస్ చేసుకునే కదా మొత్తం పార్టీని నష్టం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అనబట్టే కదా మళ్ళీ అదే దయాకర్ గారు, నువ్వెంత అంటే నువ్వెంత అని బీఆర్ఎస్ ను కంట్రోల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీ పార్టీ నాయకులను, మీ పార్టీ మంత్రులను చేసుకోలేకపోతున్నారని కదా చర్చ. మా పార్టీ నాయకత్వము, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, ఏఐసిసి కన్సర్న్ లేకుండా ఏ పని జరగదు. ఇక్కడ వ్యక్తిగతంగా నిర్ణయాలు ఏఐసిసిని ధిక్కరించొచ్చా మీ పార్టీలో ఉండి? ఆ పరిధి దాటిన తర్వాత దాటలేదా? ఇంకా జీవన్ రెడ్డి గారు దాటలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగానైతే లేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు బైట్స్ మా దగ్గర ఉన్నాయి, కావాలంటే మళ్ళీ వినిపిస్తాం మీకు. నేను వినని కాదు కదా. అవి దాటారు అనుకుంటున్నారా, దాటలేదు అనుకుంటున్నారా? ఒకటే స్ట్రైట్ గా చెప్పండి. ఇంతవరకు అయితే ఇంకా ఆ పరిధి దాటలేదు నాకున్న అంచనా మేరకు. ఇప్పుడు నేను కూడా, మన ఎవరు సంజయ్ గారు కూడా నాకు ఒకటి మెసేజ్ పెట్టిండు, ఇప్పుడు చూసిన నేను, ఇట్లా వచ్చింది, కొన్ని విషయాలలో కొంచెం ఆలోచించండి అన్నాడు. నేను ఏమంటున్నా అంటే, అంత మేరకు దాటి ఉంటే మీరే చెప్తున్నారు ఏఐసిసి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని. ఏఐసిసి ఆదేశాలు, ఆదేశం అంటే వాళ్ళ సూచన ఆఫ్ కోర్స్ వాళ్ళ దృష్టిలో ఉండి, అలా మిమ్మల్ని నమ్ముకొని మీ ప్రభుత్వాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళు మీకే మెసేజ్ పెట్టారు సంజయ్ అంటున్నారు. అలా బాధపడుతూ ఎన్ని రోజులు బతకాలి వాళ్ళు? వచ్చే ఎన్నికల్లోపు వాళ్ళ పదవి పోతుంది, వాళ్ళ ఇమేజ్ కూడా పోతుంది. మరి ఇలానే ఉంటే వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత అంశాలు పార్టీ ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో నిర్ణయాలు డిఫరెంట్. వ్యక్తిగతంగా వలసదారులు, వాళ్ళంతా కౌలుదారులు, వాళ్ళు మేము అసలు దారులం అని మాట్లాడుతున్నారు. వచ్చిన 10 మందే కాదు, చాలా మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ క్యాడర్ వాళ్ళు కూడా వచ్చుంటారు మీ పార్టీలోకి, అధికార పార్టీ అని. వాళ్ళందరినీ అవమానించే వ్యాఖ్యలే కదా అవి. దానికి ఏంటి సొల్యూషన్? ఒక మాట, పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పుట్టు బీఆర్ఎస్ గా ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ 2 రకాలు ఉన్నారు దీంట్లో వాళ్ళు. ఇప్పుడు ఆయన ఆ రోజు కేసీఆర్ గారు బెదిరించడం వల్ల డిఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని అవకాశాలు కోల్పోతున్నారు. ఎందుకంటే 2017 నిబంధన పెట్టడం వల్ల 2017 కంటే ముందు ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తామనేసరికి వాళ్ళు పుట్టిన కాంచి కాంగ్రెస్ లో ఉండి కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పోవాల్సి వచ్చింది. వాళ్ళు బాధపడుతున్నారు. అంటే బాధితుని సైడ్ నుంచే ఎక్కువ పార్టీ ఆలోచిస్తుంది. డెఫినెట్ గా ఎవరు కూడా సఫరర్ గా ఉండాలని కోరుకోరు, పార్టీ కూడా కోరుకోదు. అవకాశాల విషయంలో కొంత సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంటది.
ఎవరు ఓపికతో ఉంటే వారికి ఎక్కువ మనుగడ ఉంటది, ఎవరు తొందరపడితే వాళ్ళు ఇంకా ఆల్టర్నేటివ్ అని వాళ్ళ ప్లాన్స్ ప్రకారం చేసింది అనుకుంటే పార్టీ నిర్ణయం తీసుకుంటది. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటా అని చెప్పి పార్టీ ఏ పార్టీ అన్నా కూడా, ఏ చిన్న పార్టీ అన్నా కూడా ఊరుకోరు కదా. అధిష్టానం నుంచి రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలోనే ఉంటది. పదే పదే అదే పనిగా కూడా మనం దాని విషయాల్లో కొంత ఆలోచించాల్సి వస్తుంది వచ్చినప్పుడు. ఇప్పుడు మీకు నేను ఎన్నోసార్లు నేను దీనికి ఈ ఒక్కటి కాదు, కొన్నిటికి నేను పదే పదే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది. అలాంటప్పుడు పార్టీ ఒక స్ట్రింజెంట్ నిర్ణయం తీసుకుంటుంది. అంటే వేయటానో వాళ్ళ మీద ఏదో చర్యలనో కాదు, ఆ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉంటాయి కదా. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు వెతికే ఉన్నప్పటికీ దయాకర్ గారు, నాకు అర్థం కాని పాయింట్ రవీంద్రరావు గారు కూడా అన్నది లాస్ట్ ఫైనల్ గా చెప్పండి. మల్లురావు గారు మీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినా దీన్ని రాజకీయంగా ఎదుర్కొంటా ఉంటారు. దీంట్లో రాజకీయం ఏముంది, వాళ్ళిద్దరు గొడవ పడితే? అంటే కొన్ని అంశాల్లో రాజకీయ కోణాలు ఉంటాయి, ఉన్నాయా కదా. అంటే కొండా సురేఖ వ్యవహారంలో రాజకీయ కోణం ఉందా, లేకుంటే జీవన్ రెడ్డి సంజయ్ లో రాజకీయ కోణం ఉందా, లక్ష్మణ్ కుమార్ లేకుంటే పొన్నం ప్రభాకర్ గొడవలో రాజకీయ కోణం ఉందా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నా పక్క పార్టీతో కుమ్మక్కై మాట్లాడుతున్నాడా? రాజకీయ కోణం అంటే ఏంటి? రాజకీయ కోణం అంటే వీళ్ళు వెనుక ఎవరైనా అదే అంటున్నా నేను. ఎక్కడున్నారో నాకు అర్థం కాదు. ఎవరైనా ఉన్నారని వారికి దృష్టికి వచ్చినందుకే వారు అని ఉంటారు. వారి ఇంకా వారిని మీరు ఆహ్వానించుంటే ఇంకా మంచి సమాధానాలు వచ్చునేమో నాకంటే. ఎందుకంటే నేను నా పరిధిలోనే నేను మాట్లాడాల్సిన పరిస్థితులు కాబట్టి మీకు ఇంత మేరకే సమాచారం వస్తుంది. కాబట్టి ఇంతకు మించిన సమాచారం రావాలంటే కూడా పార్టీ క్రమశిక్షణను దాటి రాదు. కానీ ఏది జరిగినా ఇప్పుడు ఈ చర్చలతోనో ఈ చర్యలతోనో కూడా మా నాయకత్వంలో ఒక ఆలోచన వస్తుంది కదా. నాయకత్వంలోనే కాదు, కేవలం మీ కార్యకర్తలకు కూడా కొంత భరోసానో కాన్ఫిడెన్స్ రావాలి కదా. వాళ్ళకు కూడా గందరగోళమే ఉంటుంది ఇటువంటి గొడవలు జరిగిన దగ్గర. అవి టీ కప్పుల తుఫాన్ లెక్కనే సద్దుమరగడం వల్ల కూడా పెద్ద సమస్య కావట్లేదు. అది ఒకవేళ కొనసాగితే మాత్రం ఆ కొనసాగడాన్ని ఎవరు కూడా దాన్ని సహించరు. ఎందుకంటే కొనసాగడం వల్ల బోత్ సైడ్ నష్టమే. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసిండ్రు అనుకోండి, ఉద్దేశపూర్వకంగా చేసేటోళ్లకు లాభం, పార్టీకి నష్టం. కానీ వాస్తవం ఉందా అనే దాని మీద మనం ఒకవేళ విశ్లేషించుకుంటే ఓకే, ఈయన అనే దాంట్లో కొంత స్టాంటిటీ ఉన్నది అని అనుకున్నప్పుడు కొంత వేచి చూసే ధోరణి ఉంటుంది. దానికి ఒక ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అయితే ఈ ప్రపంచంలో ఉండదు. సమస్యను పరిష్కరించే దిశగా కొంత డిలే కావచ్చు, కొంత ఏమంటారు నెగ్లిజెన్సీ ఉండొచ్చు కాక, దానికి కొన్ని అవాంతరాలు ఉండొచ్చు కాక, కానీ ఎవరికి పార్టీ నష్టం చేయాలని అయితే ఉండదు. ఏ విషయంలోనే మీరు మాట్లాడిన రవణ చెప్పిన ఈ 10 సంఘటనల విషయంలో ఏమంటారు, పార్టీకి నష్టం జరుగుతుందా, వాళ్ళ వ్యక్తులకు నష్టం జరగకుండా చూస్తారా మీరు? ఇగో ప్రభుత్వానికైనా పార్టీకైనా, ప్రభుత్వానికి నష్టం జరిగేటప్పుడు పార్టీ బేర్ చేయదు, పార్టీకి నష్టం జరిగేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న బేర్ చేయరు. కానీ ఇది ఇంత తీవ్రమైన అంశంగా పరిగణించకపోవడం వల్లనే అది డిలే అవుతుంది అనేది నాకున్న అభిప్రాయం. ఏదైనా సమాధానం చెప్తుందంటారు. కాలం ఇంకా మరింత పెద్ద సమస్యలకు పరిష్కారం ఇచ్చేది కదా. ఆ కాలం కొరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు ఏమైతే మనకు వరుస సంఘటనల వల్ల మనం మీ జోలికి రావాల్సి వస్తుంది. ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం. ఈ వలసలు, ఈ గొడవలు ఒక అయితే ఇది ఒక పెద్ద సీరియస్ అలిగేషన్. ఇక్కడ కూడా నిజంగానే రవీంద్రరావు గారు అన్నారని కాదు, కానీ కొండా సుస్మిత ఆమె చెప్పిన మాటలు, అక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో 300 కోట్ల లావాదేవీలని ఆమె చెప్తారు. కొండా సురేఖనేమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆమె మధ్య మేడారం కాంట్రాక్టర్ల పంచాయతీ మనం చూసిందే. జీవన్ రెడ్డి కూడా స్వయంగా అన్నారు 100 కోట్ల పనులు ఆయనకి ఇచ్చారు, వాళ్ళ కమిషన్లు తీసుకున్నారని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్లు అనే రకంగా వాతావరణం. విపక్షాలు ఎలాగో విమర్శలు చేస్తాయి, దాన్ని పెద్దగా మీరు పట్టించుకోరు, అవి విపక్షాల విమర్శలుగానే మీడియా చూస్తుంది. కానీ మీ సొంత పార్టీ నాయకులే అలా మాట్లాడితే దానికి ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు సీఎం నివాసం అంశం వచ్చినప్పుడు మొత్తం 10 ఎకరాల్లో 600 కోట్ల పైచిల్కో ఎంతో పెట్టి కట్టి, 350 నాకు తెలిసి, ఇంకా మన ముందు ఇదంతా రినోవేషన్ కట్టేయడంతో పాటు మెయింటెనెన్సే పర్ మంత్ 50 లక్షలు దాటేది. ఇలా ఆయన సొంత ఇంట్లో ₹1 పెట్టకుండా ఆయన సొంత ఖర్చులతో కట్టుకున్న ఇంట్లో ఉంటే మీకు ఎట్లా ఖర్చు పెరిగినట్టు? ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి కాడ ఉన్న నిఘా ఎట్లా ఉంటుందో, లేదంటే ఆ కెమెరాలు ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా అట్లనే ఉంటాయి. మీరు అంటుండ్రు కదా, ఇప్పుడు ఆ బజార్ మీరు చూడండి, ఏది కాదు రేవంత్ రెడ్డి గారి తప్పునో లేదో కానీ బట్టన్న కూడా ఆయన హాల్ కాదు, బయట ఇది ఉంది కదా వరండాలకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్న అందరితో. అసలు మొత్తం మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుందని కూడా చెప్తున్నా మీకు.
రెండవది ఇప్పుడు ఈ బజారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి నివాసం బజార్ ఆ ప్యాలెస్ అది పీసీసీగా ఉన్నది ఒకటి. రెండవది ఈ ఆరోపణలు ఏవైతే రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద, రేవంత్ రెడ్డి గారి అంశాల మీద మీరు ఒక్కసారి నేను ఎవరికి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా దొరుకుతుంది, మీతో ఉన్న ఆఫీసర్లు ఎవరైనా గతంలో పనిచేసిన వాళ్ళని చూసుకోండి. ఎవరైనా ఇట్లాంటి అంశాల మీద తన దగ్గరికి వస్తే మళ్ళీ ఇంకోసారి అపాయింట్మెంట్ కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణల వల్ల వచ్చే లాభం లేదు. మీరు కనుక ప్రజా సమస్య, మీరు మొన్న రవణ ఒక మాట చెప్పిండు, ఆ విషయాన్ని మేము చేరవేసినాం, దాని పరిశీలనలో ఉంటది, ఆ నిర్ణయం ఎప్పుడు వస్తేనే తర్వాత. కానీ ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇదే మా ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం చెప్తున్నారు. అంటే మాది అంటే మండలి ఓపెనింగ్ ఉన్నది, మా వాళ్ళకే సెక్యూరిటీ ఇస్తున్నాం. సీఎం గారి తమ్ముళ్ళకి వాళ్ళకి థ్రెట్ ఉంటది అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు అడిగినా ఇస్తారు కదా. ఇప్పుడు సీఎం గారి తమ్ముళ్ళకి థ్రెట్ ఉందా? ఎందుకుంటుందండి దయాకర్ గారు? ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం కదా. ఇప్పుడు దయాకర్ వినండి, నేను ఎమ్మెల్సీగా అయినా కోదండరామ్ గారు తీసుకోలేదు గతంలో. వస్తారు వాళ్ళు అంతే. న్యాచురల్ గా ఏంటంటే అకార్డింగ్ టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో జరుగుతున్న సంఘటనలను బేస్ చేసుకొని కూడా ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి చుట్టూ మళ్ళీ మీరు ఒక పెద్ద ఏదో భ్రమను సృష్టించి అక్కడ ఏదో జరుగుతుందని అనుకుంటే ప్రతి ఒక్కటి మా దృష్టిలో ఉంటాయి, అధిష్టానం దృష్టిలో ఉంటాయి. మేము తప్పులు చేస్తే మీలాంటి వాళ్ళు అడుగుతారని కూడా తప్పులు చేయడానికి ఎందుకు ముందుకు వస్తారు అనుకుంటుండ్రు ఊరికనే. ఇప్పుడు దాన్ని అయితే కొన్నిసార్లు కొన్ని సంఘటనల్ని నవ్వు ఊరుకుంటారు తెలుసా. ఓహో ఇట్లా జరుగుతుందా ప్రచారం, అట్లా జరుగుతుందా ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కానీ. నేనంటున్నా నిజాయితీగా ఒక అంశం మీద కనుక ఈ అంశం మీద తప్పు జరిగిందని తేలితే దాని మీద ఎలాంటి చర్యలకు కూడా ముఖ్యమంత్రి గారు వెనకడిగేయరు, అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఇంకేమైనా మీరు ప్రభుత్వం తప్పితే, పార్టీ తప్పితే మిగతా అంశాలు ప్రస్తావన తెచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ అపాయింట్మెంట్ ఉండాలని పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఎవరిని, కేసీఆర్ గారిని ఓడించి రేవంత్ రెడ్డి గారు వచ్చింది. ఇప్పుడు చెయ్యని తప్పులకే అబాండాలు వేస్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగితే ఎట్లా అని ఎంత ప్రికాషియస్ గా ఉంటారు అనే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. తప్పులను ప్రచారాలు చేయకండి అనేది నా విజ్ఞప్తి. డెఫినెట్ గా ప్రజా సమస్యలు ఉంటే మాత్రం ఎవరు ఏ టైంలో మీరు ఏమంటాం గేట్ కాడికి పోయి పలాని ఎక్స్ వచ్చిందంటే కూడా అపాయింట్మెంట్ ఇచ్చి పిలవగలడు. రేపు ప్రజలతో కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ఈ షెడ్యూల్ టైట్ వల్ల కానీ అతి త్వరలో కూడా అది జరుగుతుందని నేను కోరుకుంటున్నా. మేము కూడా 2-3 సార్లు ఆ అంశాన్ని ప్రస్తావన తెచ్చినాం. ఎందుకంటే ఎంత ఎవరిని కలిసినా, ఎమ్మెల్యేలు, ఎంపీలను, మంత్రులను కలిసినా కూడా ప్రజల్ని కలవడం అనేది ఇంకా కొంచెం డెమోక్రటిక్ గా ఉంటుంది, వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారనే ఒక ఆలోచన ఉంది. అది కూడా భవిష్యత్తులో అయిద్దని నేను అనుకుంటున్నా. నేను సిద్ధం. ఒకటి జరుగుతున్న ఇప్పుడు రవాణా చేస్తున్న ఆరోపణలు చూసి నాకు కూడా నవ్వు వస్తుంది, కానీ అక్కడ జరుగుతున్నాయి నేను కొన్ని చెప్పలేదు. ఎందుకంటే ఎవరు కూడా రిపిటేటివ్ గా పోవడానికి లేదు. ఎవరైనా సరే ప్రభుత్వ కార్యక్రమం కొరకు పోయిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఉన్నాయి. నేనే ఒక 10-15 రోజుల నుంచి ఒక అంశం మీద కలవాలనుకున్నప్పుడు అది అంత ప్రాధాన్యత లేదు కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఇంకా అంతకంటే ముఖ్యమైన ఉన్నాయి. కేసీఆర్ గారు కూడా అలానే కలవలేదేమో, మీరు అప్పుడో కలవట్లేదు అన్నారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే అంశాలు ఎమ్మెల్సీ దయాకర్ రేవంత్ రెడ్డి గారు 15 రోజుల నుంచి కలవట్లేదు. నేను చెప్పే అంశాలు మాకు ఉపయోగపడే చెప్తా కాబట్టి అవసరమైన కాదు. గ్రూప్ 2 దానికి పోయినప్పుడు ఏదో ఒకటి చెప్పడానికి వీలు ఉంటుంది. సపరేట్ గా మాకేం అపాయింట్మెంట్ కూడా అక్కర్లేదు, మేము నేరుగా కూడా పోగలం. కానీ అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఈ పెరిఫెరల్ చర్చలు వస్తున్నప్పుడు నవ్వుతాం, ఆహా ఇట్లా జరుగుతుందా ప్రాపగండా అని అనుకుంటాం. కానీ డెఫినెట్ గా నేనేమంటున్నా అంటే మీరు విమర్శకు సహేతుకత ఉంటే దేన్ని కూడా వదిలేది లేదు. ఏ విషయంలోనైనా సరే అవి ఏది గోబెల్ స్టార్ట్ చేయండి, ప్రాపగండా స్టార్ట్ చేయండి, దాంట్లో వాస్తవాలు ఉంటే డెఫినెట్ గా దాన్ని రిడ్రెస్ చేసుకోవచ్చు. కానీ ప్రచారాలు జరుగుతుంటాయి కదా, ఈ ల్యాండ్స్ ఇష్యూ అని లేకపోతే ఈ సెటిల్మెంట్ ఇష్యూ అని చెప్తున్నప్పుడు నాకు అప్పుడప్పుడు ఇంకా చాలా ఇంతకంటే జోకులు ఇంకేం లేవు కదా అనిపిస్తుంది. ఒక ల్యాండ్ కు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ఇంకో 2-3 మేడిపల్లి సత్యమేవర సంథింగ్ వాళ్ళంతా కోర్టులో కేసేసారు, హైకోర్టులో. మహిబాద్ ఎమ్మెల్యే మహిబాద్ ఎమ్మెల్యే
వాళ్ళకు ఇప్పుడు లీగల్ గా ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ సైడ్ ప్రభుత్వం పైన మీ ఎమ్మెల్యేలు ఫైట్ చేస్తున్నారా? చేయొచ్చు. ఇంకొకటి ఎమ్మెల్యేలు గానీ పాపం ఎందుకు మా దయాకర్ అన్న అంత ఇబ్బంది పెడుతున్నారు కళ్యాణ్ గారు? వ్యక్తిగతంగా మాట్లాడుకున్న అంశంలో అది పార్టీ నిర్ణయం తీసుకుంటది. కానీ ముఖ్యమంత్రి ఆఫీస్ ను టార్గెట్ చేసి జరుగుతున్న ఈ ఏవైతే ట్రోల్స్ లేకపోతే ఈ ప్రాపగండా చూసి అయితే మాత్రం అంటే దాంట్లో లేని అంశాలు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ సీరియస్ దాన్ని పట్టించుకోని పరిస్థితి ఉండదు. రియల్ గా అక్కడ జరిగే అంశాలు ఉంటే మాత్రం డెఫినెట్ గా సీఎం గారైనా చూస్తారు, సీఎంఓలో ఉన్న ముఖ్యాధికారులు అయినా చూస్తారు. కానీ అదంతా ఉత్త ట్రాష్ అని నాకున్న సమాచారం. థ్యాంక్ యూ.